వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ మూసివేత నిర్ణయం. తాడపల్లి జగన్ క్యాంప్ ఆఫీస్ ను వైసీపీ పార్టీ ఆఫీస్ గా మార్చాలని నిర్ణయం. అక్కడి నుంచే వైసీపీ పార్టీ కార్యకలాపాలు. శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం 4,04,00,000 రూపాయలు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీల లెక్కింపు నిర్వహించారు. 28 రోజుల హుండీ ఆదాయం 4.4 కోట్లు వచ్చింది. నగదుతో పాటు 332 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి వచ్చిందని ఈవో పెద్దిరాజు తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపు జరిపించారు. మంది సలహాదారులను తొలగించిన ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నది. కాగా బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ దంపతులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు నరసింహస్వామి చల్లని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెడతాను. ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు ట్రాఫిక్ నిలిపివేయడంపై అసంతృప్తి. తన కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని నిన్ననే సూచించిన చంద్రబాబు ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు ట్రాఫిక్ ను మరోసారి నిలిపివేయడంపై చంద్రబాబు అసంతృప్తి. ఐటీ ఉద్యోగులకు శుభవార్త. విప్రో జాక్ పాట్ అమెరికా కంపెనీతో 4,500 కోట్ల రూపాయల డీల్. దేశీయ ఐటీ కంపెనీలు గత కొంతకాలంగా అనిశ్చితిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే చాలా కంపెనీలకు పెద్ద పెద్ద డీల్స్ రావడం లేదని తెలుస్తోంది. దీంతో వ్యయ నియంత్రణలు పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే దేశీయ టెక్ దిగ్గజం విప్రో తాజాగా బిగ్ డీల్ సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ $550 మిలియన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మీరు మారిన చంద్రబాబును చూస్తారు. ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదన్న చంద్రబాబు తన కోసం 5 ఏళ్లు నేతలు కార్యకర్తలు ప్రాణాలిచ్చారన్న టీడీపీ అధినేత. ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనిచేయాలని సూచన. పిన్నెల్లికి ఊరట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కేసు విచారణను గురువారం వరకు హైకోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ముందస్తు బెయిల్ గురువారం వరకు కొనసాగే అవకాశం ఉంది. వచ్చే గురువారం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడతామని చెప్పిన జడ్జి. ఏపీలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత. గురువారం రాత్రితో ముగిసిన ఎన్నికల కోడ్. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు. పల్నాడుపై పోలీసుల ప్రత్యేక ఫోకస్. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఈయన స్థానంలో ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్న నీరవ్ కుమార్ ప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. తెలంగాణలో టీచర్లకు గుడ్ న్యూస్. సీఎం దగ్గరకు ఫైల్. నేడు రేపు ఉత్తర్వులు, బదిలీలు, పదోన్నతుల ఫైల్ సిద్ధం. సీఎం ఆమోదించగానే షెడ్యూల్. బీచ్ లో బట్టలిప్పేసి తిరుగుతా. జగన్ ఓటమితో శ్రీరెడ్డి నగ్న ప్రదర్శనపై దుమ్ముదుమారం. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి హాట్ టాపిక్ అయింది శ్రీరెడ్డి. ఆమెపై నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు హెరిటేజ్. ఒక్కసారిగా పెరిగిన హెరిటేజ్ కంపెనీ షేర్. కారణం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కమలం పార్టీతో పొత్తు పెట్టుకుని కమాల్ చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో నాయుడు ఘన విజయం సాధించారు. ఆయన విజయంతో హెరిటేజ్ కంపెనీల షేర్ మార్కెట్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. కంటైనర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఒకరు మృతి, 7గురికి గాయాలు. నెల్లూరు జిల్లా మద్దూరుపాడు నేషనల్ హైవేపై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్న గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాతులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇళ్లలోకి చొరబడిన కొండ చిలువ. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని
వేపనపల్లి గ్రామంలో భారీ కొండ చిలువ ఇళ్లలోకి చొరబడింది. పరిసరాల్లోని 3 కోళ్లను మింగిన అనంతరం పక్కనే ఉన్న ఆవు దూడను మింగడానికి ప్రయత్నించిందని స్థానికులు తెలిపారు.